నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. 3 టౌన్ లిమిట్స్ లోని సుల్తానాబాద్ సమీపంలో గంజాయి విక్రయ ముఠాను వలపన్ని పట్టుకున్న సిఐ సురేష్ బాబు. 1 కేజీ 100 గ్రాముల గంజాయి స్వాధీనం. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 23వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. సంక్రాంతి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసుల ద్వారా తెనాలి డిపోకు 7 లక్షల ఆదాయం. డిపో మేనేజర్ రాజశేఖర్. విధి నిర్వహణలో మహిళా పోలీసులు సమర్థవంతమైన పాత్రను పోషించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం తెనాల్లోని చావస్ గ్రాండ్ నందు నిర్వహించిన సమావేశంలో మహిళా పోలీసులకు దిశానిర్దేశం చేశారు. తెనాలి, చెంచుపేట, అమరావతి ఫ్లాట్స్లో గల చావాస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం మహిళా పోలీసుల విధులపై నిర్వహించిన సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని తన సుదీర్ఘ ఉపన్యాసంలో మహిళా పోలీసుల విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసులకు సచివాలయ పరిధిలో మహిళా రక్షణ చర్యలు, సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, దిశ పోలీస్ డీఎస్పీ సుబ్బారావు, వివిధ సచివాలయాల మహిళా పోలీసులు పాల్గొన్నారు. మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి మహిళా పోలీస్ సంబంధించిన జాబ్ చార్ట్, అంటే వాళ్ళు వర్క్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి జాబ్ చార్ట్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కొన్ని సిస్టమేటిక్గా చేస్తామంటే ఈ రోజుకి ఈ వర్క్ అంటే పోలీస్లో పెండింగ్ వర్క్స్ చాలా ఉంటాయి. సో కొంచెం స్ట్రెంగ్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అన్ని వర్క్స్ని పోలీస్ తరపు నుంచి చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మహిళా పోలీసుకి కూడా ఒక స్పెసిఫిక్ వర్క్స్ని వాళ్ళకున్న జాబ్ చార్ట్లో ఉన్న వర్క్స్నే వాళ్ళకి స్పెసిఫిక్ డే, ఈ రోజుకి ఈ వర్క్, ఈ రోజు ఈ వర్క్ అని చెప్పి అలాట్ చేస్తూ దానిట్లో వాళ్ళు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సపరేట్ డిజిటల్ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ డిజిటల్ పేజ్లో ఆ రోజు కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో ఎంట్రీ చేస్తారు. ఇది మనకి సేవ్ అవుతుంటాయి మనకి ఎక్సెల్ షీట్లు. సో దీనివల్ల ఏమవుతాయంటే ఎవ్రీ డే వాళ్ళ వర్క్ అనేది మనం ఈజీగా మానిటర్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళు చేసిన వర్క్కి ఒక రికార్డ్ ఆఫ్ ఫైల్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది వాళ్ళకి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, అదేవిధంగా ఎస్హెచ్ఓసి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఈజీగా ఉంటాయనే ఉద్దేశంతో పాటు మన ఈ మహిళా పోలీస్ జాబ్ చార్ట్ని ఒక డిజిటల్ పేజ్తో పాటు మనం రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈవెన్ మహిళా పోలీసుకి కూడా లాస్ట్ ఇయర్ ఎవరెవరో 6 సబ్ డివిజన్ ఉంది గుంటూరు డిస్ట్రిక్ట్లో, ఏ మహిళా పోలీస్ బాగా వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా మహిళా పోలీస్ ఆఫ్ ద ఇయర్ సబ్ డివిజన్ అని చెప్పేసి ఈచ్ సబ్ డివిజన్లో ఒక బెస్ట్ మహిళా పోలీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఎవ్రీ క్వార్టర్కి కూడా ఏ మహిళా పోలీస్ బాగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఒక సబ్ డివిజన్ల నుంచి వాళ్ళ కన్సర్న్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రికమెండేషన్తో పాటు వాళ్ళకి ఎవ్రీ క్వార్టర్ కూడా వాళ్ళకి అవార్డు కూడా అనౌన్స్ చేస్తున్నాము. సో ఇదన్నీ కూడా ఇంకా వాళ్ళు మహిళా పోలీసు ప్రజలకి పోలీస్కి మధ్యలో ఉన్న ఒక గ్యాప్ని ఇంకా తగ్గించడానికి కోసము ఈ సిస్టమ్ అనేది ఈరోజు మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. కమింగ్ డేస్లో ఇది క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి, అదేవిధంగా ఆయన క్రైమ్ని డిటెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతాయని నమ్ముతున్నాము. యాక్చువల్లీ 90% ఆఫ్ ద వర్క్ ఇట్ ఈస్ జాబ్ రిలేటెడ్ టు పోలీసు. ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ చెక్ చేయడము, తర్వాత స్కూల్స్ని విజిట్ చేయడం అని చెప్పేసి కొంచెం మన సచివాలయం రిలేటెడ్ వర్క్ చేస్తారు. బట్ అదర్వైజ్ ఇప్పుడు మనం ఇచ్చిన వర్క్ కూడా జాబ్ చార్ట్లో ఏముందో అదే తీసేసి మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు వాళ్ళ మెయిన్ కాంట్రిబ్యూషన్ పోలీస్కి చేయాలి కాబట్టి చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అది మనం కలెక్టర్ మేడంతో పాటు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఈచ్ ఆటోస్కి ఒక లిస్ట్, దాని నంబరు అది డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయకపోయినప్పుడు అది మనం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం అనేది మనము రిపబ్లిక్ డే వరకు వాళ్ళు కొంచెం టైం ఇవ్వడం జరిగింది. దాని లోపలికి ఎవరెవరు ఇన్స్టాల్ చేస్తారో చేయాలి. చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అది తెనాలిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము కమింగ్ డేస్లో. సో ఫస్ట్ గుంటూరులో స్టార్ట్ చేసాము, ఇట్ విల్ బి ఫాలోడ్ బై తెనాలి. మీతో పాటు ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో రకరకాల ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. అది మీరు మా స్టేషన్కి, మా ఉమెన్ పోలీస్ అంతా ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, అందరితో టైఅప్ అయితే మీకు ఈజీ అయింది ఉద్యోగం. మీకు కూడా ఈ మహిళా పోలీస్ అనేది మా ఎస్పీ గారితో డిస్కస్ చేసుకొని పేరుతో పాటు మహిళా పోలీస్ అని కానీ లేదా మహిళా పోలీస్ అని బ్యాచ్ ఉంటే మీరు చెప్పుకోకుండానే మాలాగే ఒక ఐడెంటిటీ మీకు కూడా ఉంటుంది. అదందరూ మీరు మీ కన్సర్న్ ఎస్హెచ్ఓతో మాట్లాడితే ఎస్పీ సార్తో డిస్కస్ చేసి ఈ నేమ్ బ్యాచ్ మనం తయారు చేసుకుంటే ఇంకా మనం ప్రౌడ్గా ఉద్యోగం చేయడానికి వీలవుతుంది. దీన్ని మన ఎస్పీ గారు మనకి ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఒక 2-3 ఏళ్ళు గట్టిగా కష్టపడితే మన జాబ్లో ఎంటర్ అవుతాము. మీ సచివాలయంలో, మీ సెక్రటేరియట్లో మీ యొక్క వాల్యూ పెరుగుతుంది, మీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది.
నిషేధిత మాదక ద్రవ్యమైన గంజాయి విక్రయించడం, కలిగి ఉండడం, తాగడం చట్టరీత్యా నేరమని తెలిసిన అక్రమార్కు సులభంగా ఆదాయం సమకూర్చుకోవడానికి యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నారని, ఆ ముఠాలను నియంత్రించడంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ నిఘా కొనసాగుతోందని 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ రమేష్ బాబు తాజాగా అదుపులోకి తీసుకున్న గంజాయి ముఠా వివరాలను మీడియాకు వెల్లడించారు. స్థానిక సుల్తానాబాద్ సెయింట్ జాన్ స్కూల్ వెనుక గల మదుగు ప్రదేశంలో 7 వ్యక్తులు గంజాయి తాగుతున్నట్లుగా తమకు లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు తమ సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే గంజాయి కలిగి ఉన్న ముఠా సభ్యులు తమను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నం చేయగా వారిని అదుపులోకి తీసుకున్నామని, మొత్తం 7 ముఠాలో 2 వ్యక్తులు పరారైనట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో వేముల సాయి, మణికంఠ సాయి ద్వారా లభించిన సమాచారం మేరకు తప్పించుకున్న 2 వ్యక్తుల్లో ఒకరైన హనుమంతరావు అరకు ప్రాంతం నుండి కేజీ 600 గ్రాముల గంజాయిని తెచ్చి విక్రయించేందుకు మణికంఠ సాయం కోరగా, మణికంఠ తన మిత్రులైన చిన్న విజయ్, టి మదన్ కుమార్, ధనవత్తు పాదు, మూర్తి శివకుమార్లను స్కూల్ వెనుక గల మదుగు ప్రదేశానికి పిలిపించి గంజాయిని పంచుకుంటున్న సమయంలో లభించిన సమాచారం మేరకు 5 అదుపులోకి తీసుకున్నట్లు సిఐ రమేష్ బాబు మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా గంజాయి ముఠాను ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న ఆపరేషన్ లో పాల్గొన్న 3 టౌన్ పోలీసులు పి మురళీకృష్ణ, ఎస్ జైకర్, కె బాబురావు, నరేంద్ర, సిహెచ్ శ్రీరామూర్తిలను డిఎస్పీ బి జనార్దన్ ప్రత్యేకంగా అభినందించారు. 7 నుంచి 10 మంది వ్యక్తులు గుమ్మిగూడి అక్కడ గంజా తాగుతున్నారని చెప్పి మనకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము, విఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దారు అందరం కలిసి ఆడికి వెళ్తాము. వెళ్ళిన దగ్గర మాకు 5 గంజాయి కొడతా దొరుకుతారు. 2 పారిపోతారు. ఆ పారిపోయిన వాళ్ళు 2 వచ్చేప్పటికి కుంచాల హనుమంతరావు, సుల్తానాబాదు ప్రేమ్ అనే కుర్రాడు, వీళ్ళిద్దరు పారిపోతారు. 5 దొరుకుతారు స్పాట్లో. వేముల సాయి, మణికంఠ అనే అతను, తర్వాత ముత్యాల విజయ్, ఇతను వచ్చేప్పటికి ఎడ్లింగి కాలనీ, తమ్మిశెట్టి మదను, ఇతను వచ్చేప్పటికి సుల్తానాబాద్, ధనవత్తు పార్దు అలియాస్ దత్తు అంటారు, ఇతను కూడా సుందరయ్య కాలనీ, తర్వాత మూర్తి శివ అలియాస్ కుటేబు అంటారు. ఆ 5 దగ్గర నుంచి సుమారు 1 కిలో 100 గ్రాములు రికవర్ చేస్తాము. 2 పారిపోతారు. వాళ్ళ దగ్గర 500 గ్రాములు వాళ్ళ దగ్గర ఉంటుంది, 1/2 కిలో వాళ్ళ దగ్గర ఉంటుంది. రిమైనింగ్ అంతా తీసుకొని అవి వేయింగ్ చేసుకొని మీడియేటర్ సమక్షంలో ఈ రోజున వాళ్ళందరినీ పట్టుకొని మా స్టేషన్లో తీసుకొచ్చి ఈ రోజున ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మన తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా గంజాయి తాగుతున్నట్టు కానీ, అమ్ముతున్నట్టు కానీ, అది సర్క్యులేట్ చేస్తున్నట్టు కానీ, ఎవరికైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా 100 డైల్ కానీ లేకపోతే 112 కాల్ కానీ చేసి మాకు తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ అంతా గోప్యంగా ఉంచుతాం మేము. మీరు ఏదైనా తెలియజేస్తే మన తెనాలి పట్టణంలో గంజాయి అనేది ఎవరు తాగకూడదు, రవాణా కానీ తాగడం కానీ జరగకూడదనే ఉద్దేశం మా గోల్ ఉంది. దానికి ఎవరు మెయిన్ తెస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి కారకులు ఎవరని చెప్పి వాళ్ళందరినీ మేము పట్టుకొని విచారించి మన ఏరియాలో, తెనాలి ఏరియాలో గంజాయి అనేది సర్క్యులేట్ కాకుండా చూసే బాధ్యత మాది. మీరు చిన్న ఇన్ఫర్మేషన్ మాకు కానీ ఇవ్వగలిగితే చాలు. దీనివల్ల జీవితాలన్నీ పాడైపోతాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది. తర్వాత మనిషి ప్రవర్తనలో కోపము, చిరాకు ఇవన్నీ ఉండి ఒకసారిగా ఎవడన్నా అతనికి అనుకున్న పని కాలేదంటే ఒక్కసారి వాడిని కొట్టేసేయడం, గందరగోళం చేసేస్తూ ఉంటారు గంజా తాగేవాళ్ళు. కాబట్టి ఈ చెడు వ్యసనాలు జోలికి బానిస అవుతూ ఉన్నారు చాలామంది యువత. వాళ్ళని కానికుండా చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత మీ భుజస్కంధాల మీద మేము చెప్తా ఉన్నాం. జస్ట్ మీరు ఒకటే మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడంలో ఏపీఎస్ఆర్టీసీ ఓ నిర్దిష్టమైన కార్యాచరణతో పనిచేస్తోందని, ఇందుకు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సహకారం మరింత ప్రోత్సాహకరమైన సేవలకు ఉత్తమిస్తోందని ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం తమ కార్యాలయంలో రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెనాలి డిపో నుంచి 38 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయడం ద్వారా 7 లక్షల రూపాయల మేర ఆదాయం సమకూరిందన్నారు. సాధారణ బస్సు ఛార్జీలతో ప్రయాణికులకు సౌకర్యమైన ప్రయాణాన్ని అందించగలిగామని, ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా డిపో పరిధిలోని 112 గ్రామాలకు ఆయా రూట్లలో అదనంగా బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగా గుంటూరు, తెనాలి నాన్ స్టాప్ సర్వీసులు కూడా ప్రారంభించనున్నామని, వేసవి సెలవులకు, మహాశివరాత్రి పర్వదినానికి ప్రయాణికుల కోరిక మేరకు బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. సంక్రాంతి సందర్భంగా మన తెనాలి డిపో నుంచి హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి మనం 17 బస్సులు తిప్పడం జరిగింది. దానిలో భాగంగా 3,29,000 రూపాయలు మనకి ఆదాయం రావడం అయింది. సంక్రాంతి అయిన తర్వాత కూడా మన తెనాలి నుంచి వివిధ ప్రాంతాలకి 21 స్పెషల్ సర్వీసులు తిప్పడం జరిగింది. దానిలో 3,59,000 రూపాయలు రావడం జరిగింది. అంటే
మొత్తం 38 సర్వీసులకు గాను సుమారుగా 7 లక్షల రూపాయలు మన తెనాలి డిపోకి ఆదాయం సమకూరింది. అంటే 60% ఆక్యుపెన్సీ రేషియోతో మాత్రమే తిప్పగలిగాం. అయితే ప్రయాణికులకి సాధారణ ఛార్జీలతో ప్రైవేట్ ఆపరేటర్లా కాకుండా ఒక సాధారణ ఛార్జీలతో మంచి ప్రయాణాన్ని ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున కల్పించడం జరిగింది. మనం తెనాలి డిపో సరౌండింగ్లో 112 గ్రామాలకి ఎటువంటి క్యాన్సర్ లేకుండా మంచి సర్వీస్ని ప్రజలకి అందించడం జరిగింది. గత 4 రోజుల కిందట మన తెనాలి డిపోలో 2 కొత్త బస్సులు తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసులు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించడానికి ముఖ్యంగా మనకి ఈ బస్సులు తెప్పించడానికి కారకులైన గౌరవ మంత్రివర్యులు గారికి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున మరియు తెనాలి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక రాబోయే రోజులు మహాశివరాత్రి కానీ అదే వేసవి సెలవులు కానీ అదేవిధంగా పెళ్లి సీజన్ కానీ ఏపీఎస్ఆర్టీసీ తరఫున గంటల ప్రకారం ప్రజలకు ఇబ్బంది లేకుండా సరసమైన ధరలకే బస్సుల్ని అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో సిద్ధంగా అని తెలియజేస్తూ పరిసరాల పరిశుభ్రతలో ప్రజలు పురపాలక సంఘం శానిటేషన్ సిబ్బందికి 2 బుట్ల విధానం ద్వారా సహకరించాలని, సైడ్ కాలువలో వ్యర్థాలు వేయరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక రమేష్ వార్డు ప్రజలను ఉద్దేశించి అన్నారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మంగళవారం పురపాలక సంఘం పరిధిలో 23 వార్డులో శానిటేషన్ వర్క్స్ ను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలించారు. మురుగు కాలువల పరిశుభ్రత, దోమల నియంత్రణ వంటి అంశాలు శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. చైర్పర్సన్ రాధిక రమేష్ తో పాటుగా జనసేన కార్యకర్త సిహెచ్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్డులోకి వచ్చేసి ఎంక్రోచ్మెంట్ అనేది బాగా అసలు రోడ్డు సగానికే ఆక్రమించుకోవడం జరిగింది. దయచేసి ప్రజలు అదే గమనించమని కోరుతున్నాను. ఈ ఎంక్రోచ్మెంట్ వలన ఆ కాలువలు అక్కడ ఆగిపోతాను ఆ మురుకు, ఆ దోమలు కానివ్వండి, ఈ వ్యర్థాలు కూడా ఆ కాలువలోనే వేస్తున్నారు. అందువల్ల కూడా అక్కడ నీళ్ళు అన్నీ ఆగిపోతున్నాయి. కల్వర్ట్లకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కల్వర్ట్లు కూడా చెత్త చెదారం అంతా అక్కడ పేరుకుపోయి ఇంటి ముందులే ఎంత రోదగా ఉన్నాయంటే దోమలు అసలు ముసురుతున్నాయి. అవి ఒక్కసారి ప్రజలు కూడా గమనించండి. ఇలాంటి వ్యర్థాలు ఏమన్నా ఉన్నా కూడా మేము చెప్తానే ఉన్నాం. నేను సంవత్సరము 2 నెలలు అవుతుంది వచ్చిన కానించి నేను చెప్తానే ఉన్నాను. ప్రతిరోజు ఏదైనా వ్యర్థాలు డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వ్యర్థాలు ఏటానా నీళ్ళు మీ ఇంటి ముందులే ఆగిపోతున్నాయి, దోమలు విపరీతమైన ఉన్నాయి కాబట్టి వాటి వల్ల విష జ్వరాలు ఇలాంటివి వస్తాయి. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. అనవసరంగా అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్కి వెళ్ళి కొద్దో గొప్ప సంపాదించుకున్న సంపాదన అంతా వాటికే పెడుతున్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని వేస్ట్ వ్యర్థాలు ఏవైనా సరే డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణం అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాను. అలానే శానిటేషన్ మీద ప్రతి ఒక్కరు మా ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ మేము వీటి మీద దృష్టి పెట్టాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా తెనాలిని డెవలప్ చేస్తామని కోరుకుంటున్నాను. భారతదేశంలోని వివిధ ప్రాంతాల శాఖాహార వంటకాలతో తొలిసారిగా తెనాలిలో పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో కార్యక్రమాన్ని శశి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్నట్లు శశి గ్రూప్ అధినేత ఉప్పల వరదరాజులు పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేట పెట్రోల్ బంక్ ఎదురు వీధిలోని శశి గ్రౌండ్స్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శశి గ్రూప్ అధినేత ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ ఈ నెల 24, 25, 26 తేదీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల శాఖాహార వంటకాల రుచుల సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 25వ తేదీ మహిళలకు వంటల పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనేవారు వారు ఎంచుకున్న శాఖాహార వంటకాన్ని ఇంటి దగ్గర తయారు చేసుకుని శశి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన పోటీల్లో డెమో ఇవ్వాలన్నారు. మాస్టర్ చెఫ్ నాగరాజు న్యాయ నిర్ధారితగా వ్యవహరిస్తారని, ఆసక్తి ఉన్న మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయన్నారు. నూతనమైన వంటకాలను ఆస్వాదించాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెనాలికి పట్టణానికి తగ్గట్టుగా తెనాలి ప్రజలందరూ ఆస్వాదించాలనే సదుద్దేశంతో మా శశి గ్రూప్ తరఫున ఫస్ట్ టైం తెనాలిలో ఇది లాంచ్ చేస్తున్నాము. ఇది ప్రజలందరూ ఇచ్చేసి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని, ఇటువంటి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఆస్వాదించాలని కూడా కోరుతూ, అట్లాగే వచ్చేటప్పటికి కూడా మరి అమౌంట్ కూడా చాలా స్వల్పంగా ఒక రోజుకి 299 రూపాయలు పెట్టాం. 3 రోజులు డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి మినిమం 10, 11 పొజిషన్ బట్టి ఇది కనుక్కొని చేస్తామండి. మీరు అన్ని రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడ తెనాలిలోనే మనం అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని
ఎంజాయ్ చేయాలని ఇది ఒక ఫెస్టివల్ లాగా, ఫుడ్ ఫెస్టివల్ అండ్ ఫుడ్ ఎగ్జిబిషన్ మన భవనం గంగానంపేట భవనం వారి ఇదిలో, అంటే మళ్ళీ లక్ష్మీ డిలక్స్ సినిమా హాల్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్ అండి. ఇక్కడ వి ఫర్నిచర్ మాల్ ఉంది, ఎన్ఆర్ఐ చైతన్య అకాడమీ ప్రైస్ ఆపోజిట్. ఇక్కడ మా శశి గ్రూప్ గ్రౌండ్లోనే మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మరి మహిళా మహారాణులకి వంటల పోటీలు కూడా నిర్వహించబోతున్నాం. అది 25వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇదే గ్రౌండ్లో జరుగుద్ది. వాళ్ళకి నచ్చిన ఐటెం వాళ్ళు తయారు చేసుకొని ఇంటి వద్ద తీసుకొని వచ్చి ఇక్కడ డెమో ఇస్తే, ఇది మన జడ్జెస్ న్యాయ నిర్ణేతలుగా చెఫ్స్ వస్తున్నారు. మన ఈటీవీ అభిరుచి రాజు గారు కొంతమంది వస్తున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకి టాప్ 10లో 10 మందికి కన్సలేషన్ బహుమతులు, అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు, అలానే ఎవ్రీ పార్టిసిపెంట్కి కంపల్సరీగా ప్రైజ్ ఉందండి. దీనికి వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫారాలు మా సంస్థలు 4 చోట్ల కూడా గాంచౌక్లో, గంగానంపేటలో, శశి ఆర్లో, శశి డెలిషియస్లో, చెంచుపేటలో అప్లికేషన్లు దొరుకుతాయి. ఆ అప్లికేషన్ పూర్తి చేసుకొని మీరు ఆ అప్లికేషన్కి ఈచ్ వన్ 499 అండి. ఆ రోజున 25వ తారీఖు ఉదయం మీరు పోటీలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ 299 కూపన్ కూడా మీకు ఫ్రీ. 499 చెల్లిస్తారు. 25వ తారీఖు సాయంత్రం 299 ఆఫర్ ఫ్రీ. ప్లస్ వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే 500కి చాలా అత్యద్భుతమైన గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వబోతున్నాం పార్టిసిపెంట్ అందరికీ కూడా. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అందించిన సాయానికి ఉప్పొంగిన విద్యార్థి హృదయం. వీడియో కాల్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. మండలంలోని నందివెలుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన జెడ్పీ పాఠశాలను ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ క్రమంలో అదే స్కూల్కు చెందిన విద్యార్థి మందా శరత్ కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ తిరిగి వెళ్తున్న సమయంలో కారు దగ్గరకు వెళ్లి తన సమస్యలు, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ప్రతిరోజు తన ఇంటి వద్ద నుంచి స్కూలుకు రావడానికి 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని, తనకు ఒక సైకిల్ ఇప్పించాలని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ కు తన పరిస్థితిని శరత్ వివరించారు. ఈ క్రమంలో స్పందించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ప్రతినిధులు నందివెలుగు గ్రామంలోని మందా శరత్ కు మంగళవారం కొత్త సైకిల్ అందజేశారు. అనుకోని విధంగా తన విద్యా ప్రయాణానికి కేంద్ర మంత్రి సైకిల్ సహాయంగా అందచేయడంపై ఆ విద్యార్థి తన ఆనందాన్ని వీడియో కాల్ ద్వారా వ్యక్తం చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విద్యార్థికి అభినందనలు తెలుపుతూ చక్కగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కాగా గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ మాట్లాడుతూ స్కూల్ విద్యార్థి కోరింది తడవుగా పరిస్థితిని అర్థం చేసుకుని మంత్రివర్యులు సైకిల్ సహాయంగా పంపించడం ఆనందంగా ఉందన్నారు. అప్పుడప్పుడు చాలా చిత్రాలు ఇటువంటి సన్నివేశాలు చూస్తుంటాం. నిజ జీవితంలో నిబద్ధత గల నాయకుడిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించిన తీరుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏమనుకున్నా చెప్పు. సంతోషంగా సరే సార్ చెప్పు ఏమవుతావు. పోలీస్ థ్యాంక్ యూ సార్. వాళ్ళ మదర్ ఉన్నారు సార్. నమస్తే సార్. చాలా సంతోషంగా ఉంది సార్ సైకిల్ పంపించినందుకు. మాకు తెలుసు సార్ అడిగిన సంగతి. అసలు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు పంపించినందుకు. ద్విచక్ర వాహనదారులు వాహనాన్ని నడిపే సమయంలో అన్ని అనుమతులు కలిగి ఉండాలని, ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా భారీగా జరిమానాలు తప్పవని తెనాలి ఆర్టీఓ రాఘవరావు పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం ఆర్టీఓ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రహదారిపై వాహనాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ రామారావు మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయని అన్నారు. వాహనాల తనిఖీల్లో ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు వాహనానికి సంబంధించిన అన్ని అనుమతులను వెంట ఉంచుకుని అధికారులు అడిగిన సమయంలో చూపించాలని అన్నారు. కాగా తనిఖీల్లో 10 వాహనాలు సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ మధుసూదన్ రావు తదితరులు ఉన్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాలలో భాగంగా రహదారి భద్రతపై ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. ఉప రవాణా కమిషనర్ గుంటూరు వారి ఆదేశాల మేరకు ఆర్టీఓ తెనాలి శ్రీహరి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈరోజు 2 వీలర్స్ 4 వీలర్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. అది పర్టికులర్గా రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా సుమారు 10 వెహికల్స్ జప్తు చేయడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్ లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు. అలాగే కొన్ని ఇన్సూరెన్స్ లేవు, కొన్ని ఏమో పొల్యూషన్ లేవు, కొన్ని ఆర్సీ లేవు, కొన్ని ఏమో హెల్మెట్ లేవు. వీటన్నిటి మీద మనం ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి అవగాహన కూడా, కొంతమందిని ఆపి అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలు మన రేపు నెక్స్ట్ మంత్ అంటే జనవరి 16 నుంచి మొదలైనాయి. రేపు ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా
టూ వీలర్స్ వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా 4 డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషను, ఈ 4 కాక హెల్మెట్ విధిగా ధరించాలి. ఈ 5 ఉండాలి. ఒకవేళ లేనిచో లైసెన్స్కి, డ్రైవింగ్ లైసెన్స్కి 5,000, ఒకవేళ ఆర్సీ లేదనుకోండి చూపించినందుకు, ఒకవేళ ఆర్సీ ల్యాప్స్ అయిపోయిందండి, రెన్యువల్ ల్యాప్స్ అయిపోతే 2,000 ఫైన్ ఉంది. అలాగే ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1,000 రూపాయలు మనం విధించడం జరుగుతుంది. విధించి బండిని ఇమ్మీడియట్గా ఆర్టీసీ డిపోలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ డబ్బులు కట్టినాకే బండి వదలటం జరుగుతుంది. కాబట్టి అలాగే 4 వీలర్ వాళ్ళు, కారు నడిపేవాళ్ళు ముఖ్యంగా ముందు కూర్చున్న ఇద్దరూ కూడా సీటు బెల్ట్ పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళకు కూడా లైసెన్స్ లేకపోతే 4 వీలర్ లైసెన్స్ లేకపోయినా 5,000. అలాగే ఆర్సీ కనుక చూపించకపోతే దాని మీద 300 ఫైన్ ఉంది. ఒకవేళ ఆర్సీ రిజిస్ట్రేషన్ లేకుండా తిరిగితే 2,000 ఫైన్. అలాగే రెన్యువల్ లేకపోయినా 2,000 ఫైన్ ఉంది. అలాగే ఇన్సూరెన్స్ లేకపోతే 2,000, పొల్యూషన్ 1,500. అలాగే సీటు బెల్ట్ పెట్టకపోతే 1,000 రూపాయలు విధించడం జరుగుతుంది. కాబట్టి 4 వీలర్ వాళ్ళకి ముఖ్యంగా సీటు బెల్ట్ పెట్టమని మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. కొంతమంది చాలామంది అవగాహన లేక ముందు బంపర్ పెడుతున్నారు, అంటే మనకి ఫ్రంట్ బంపర్ పెడుతున్నారు. ఆ బంపర్ పెట్టినప్పుడు సీటు బెల్ట్, ఎయిర్ బ్యాగ్స్ పనిచేయవు. కాబట్టి ఎటు పరిస్థితుల్లో బంపర్ పెట్టుకోకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం. సైలెన్సర్స్ ఎటు పరిస్థితుల్లో ఆల్టరేషన్ చేయకూడదు. ఆల్టరేషన్ చేసించో దానికి ఫైన్ విధించడం జరుగుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవనున్న కేఎస్ లక్ష్మణరావు విజయానికి పార్టీలకు అతీతంగా గ్రాడ్యుయేట్స్ అంతా మద్దతు పలికి ఆయనకు అండగా నిలవాలని యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ శుక్రవారం సాయంత్రం తెనాల్లోని ఎన్జీఓ హోమ్ నందు ఆత్మీయ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం యూటీఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు కొలమానంగా గతంలో ఎమ్మెల్సీ పదవిని కేఎస్ లక్ష్మణరావు ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించారని అన్నారు. భారత రాజ్యాంగంలోని కార్మిక హక్కుల పట్ల కార్మిక సంఘాలకు అవగాహన కలగచేయడంలోనూ, చట్టసభల్లో ప్రజల హక్కుల కోసం పోరాటంలోనూ తమదైన పాత్ర ఆయన పోషించారని అన్నారు. అలాంటి వ్యక్తికి పార్టీలకు అతీతంగా గ్రాడ్యుయేట్స్ అంతా మద్దతు పలికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీన తెనాల్లోని ఎన్జీఓ హోమ్ నందు నిర్వహించనున్న ఆత్మీయ సమావేశానికి గ్రాడ్యుయేట్స్, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచురణ కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్, జిల్లా కోశాధికారి గయాసుద్దౌలా, జిల్లా కార్యదర్శి సాంబశివరావు, కేదార్నాథ్, సిఐటియు నాయకులు బాబుప్రసాద్, హుస్సేన్ వలి, తెనాలి పట్టణ అధ్యక్షురాలు సౌజన్య, స్వరూప, బసవేశ్వరరావు, వరప్రతాప్, హనుమంతరావు, సుభాష్, ఆయుబ్, అన్సారీ, రాంబాబు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలోని కార్మిక వర్గానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా కార్మిక సంఘాలలో పనిచేస్తున్నటువంటి నాయకులకి అర్థమయ్యే రీతిలో 10-15 సంవత్సరాలుగా లక్ష్మణరావు గారు చేసినటువంటి కృషి వల్ల ఈ జిల్లాలో మాలాంటి వాళ్ళం కార్మిక సంఘాలు నడపగలుగుతున్నాం. అంతకుముందు రాజ్యాంగంలో కార్మికులకి ఎటువంటి హక్కులు ఉండేవి అనేటితో సంబంధం లేకుండానే చాలా కాలం పనిచేసాం. కానీ లక్ష్మణరావు గారితో పరిచయం అయిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు తెలియటం మూలాన ఇవాళ ఈ జిల్లాలో కార్మిక సంఘాలని బతికి బట్టకట్టుకున్నాయంటే లక్ష్మణరావు గారి వెన్నుదన్ను, ఆయన ఇచ్చినటువంటి సహకారం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ఉత్తేజం ఏదైతే ఉందో వాటి వల్ల మేము పనిచేయగలుగుతున్నాం. చట్టసభల ద్వారా ప్రజల యొక్క హక్కుల్ని ప్రభుత్వాన్ని నుంచి హామీలు తీసుకురావడంలో ఆయన చేసినటువంటి కృషి కూడా మనకందరికీ తెలిసిందే. అట్ట ఆయన తిరిగి ఎమ్మెల్సీగా గెలవటం ఈ 2 జిల్లాల్లోని ఆంధ్రప్రదేశ్లోని కార్మిక వర్గానికి అవసరం. ఆయన విజయం కోసం రేపు 24న జరిగేటువంటి ఆత్మీయ సమావేశానికి తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని రకాల కార్మిక సంఘాలు, అట్లాగే స్కీములు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ హాజరయ్యి ఆ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్జీఓ హోమ్ తెనాలిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో విద్యావంతులు, మేధావులు అందరూ హాజరు కావాలని చెప్పేసి కార్మిక కర్షకులు, ఉపాధ్యాయులు, వివిధ ప్రజా సంఘాల ముఖ్యులు, కార్యకర్తలు, బాధ్యులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాం. విద్యావంతులకి ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం అనేది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ.
అలాంటి విద్యావంతుల ఎన్నికలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ విద్యావంతులకే ఈ స్థానాన్ని కేటాయించే విధంగా అట్లాంటి ఎన్నిక జరిగే విధంగా ప్రజలందరూ తోడ్పడాలని చెప్పేసి విద్యతో పాటు నిట్తరం క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్ జీవితం సుఖమయం కాగలదని టీడీపీ నాయకులు గ్రీన్ ఫౌండేషన్ అధినేత గుంటి వెంకట్ విజేతలకు బహుమతులు అందజేశారు. బుర్రేపాలెం రోడ్లోని పెమ్మసానే పెట్రోల్ బంక్ ఎదురుగా గల క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా నందు 18, 19, 20 తేదీలో బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ త్రిబుల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 3 రోజులు జరిగిన టోర్నమెంట్స్ లో 24 టీంలు పోటీలు పాల్గొనగా ఫైనల్స్ లో VSKCC టీం వినోసిసి టీం తలపడగా VSKCC విజేతగా నిలిచింది. టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రీన్ ఫౌండేషన్ అధినేత గుంటి వెంకట్ 15,000 రూపాయల ప్రైజ్ మనీ స్పాన్సర్ చేసి విజేతగా నిలిచిన VSKCC టీం కి అందజేశారు. ద్వితీయ బహుమతి 7,000 రూపాయలు శిల్పాల శ్రీను స్పాన్సర్ చేసిన ప్రైజ్ మనీని వినోసిసి టీం కు అందజేశారు. తృతీయ బహుమతి లెన్స్ కార్ప్ స్పాన్సర్ చేసిన 4,000 రూపాయల ప్రైజ్ మనీని రాయల్ FC టీం కి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు షేక్ సమీర్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలు రాణించాలని, క్రీడలు ఎంతో ఆసక్తి కలిగి ఉండాలని అన్నారు. ముఖ్య అతిథి గుంటి వెంకట్ మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగిందని, 2 టీంలు పోటాపోటీగా తలపడ్డాయని, స్నేహపూర్వక క్రీడలు కొనసాగాలని అన్నారు. గెలిచిన టీం కి అభినందన తెలిపారు. ఫిబ్రవరి నెలలో పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల పిల్లలకు క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా నందు క్రికెట్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమీర్, సోహెల్, షకీల్, రేవంత్, షేక్ కాదర్ పాషా, పేతాళ తరుణ్, సాయిరామ్, దిలీప్, ఉదయ్, మెస్ సుమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుతో ఫైనల్ మ్యాచ్ ముగిసింది. ఈరోజు చాలా బాగా ఉత్కంఠతో ఫైనల్ మ్యాచ్ ఇక్కడ ముగిసింది. ఇక్కడ VSKCC వినోసిసి తలపడితే VSKCC గెలుపొందింది ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో వినోసిసి గెలుపొందింది. థర్డ్ ప్లేస్ రాయల్ FC గెలుపొందింది. ఇక్కడ చాలా ఉత్కంఠతో ఈరోజు మ్యాచ్ జరిగింది. ఈ రోజుల్లో పిల్లలు బయట PUBG గేమ్స్కి అలాంటి యాక్టివిటీస్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో మేము ఈ టోర్నమెంట్ పెట్టి పిల్లల్ని కూడా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదే మళ్ళీ మాకు ఈ టోర్నమెంట్ సహకరించిన ఫస్ట్ ప్రైజ్ మా గుంటి వెంకట అన్నకి చాలా ధన్యవాదాలు. సెకండ్ ప్రైజ్ శిల్పాల్ సీన్ అన్నకి, థర్డ్ ప్రైజ్ మన లెన్స్ డాట్ వాళ్ళు సహకరించారు. ఈ ముగ్గురికి స్పాన్సర్స్కి చాలా చేతులెట్టి దండం పెడుతున్నా. వీళ్ళు మేము ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ మా గుంటి అన్న ఇలా టోర్నమెంట్ పెడుతున్నాం అన్న అని చెప్తే, సరే తమ్ముడు నేనున్నా, మీరు కానిచ్చండి అని చెప్పి ముందుకు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఈరోజు ఈ టోర్నమెంట్ జరిగింది, చాలా బాగా జరిగింది. చాలా బిగ్ స్కోర్ వచ్చింది. ఈరోజు నా ఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడారు. ఈరోజు ఇక్కడ మొత్తం 24 టీములు పాల్గొన్నాయి. ఈరోజు 2 టీములు ఫైనల్ అద్భుతంగా ఆడాలి. ఇలాంటి క్రీడలు ఇంకా జరిగి ఇంకా అభివృద్ధి అయ్యి ఇంకా కొత్త క్రీడాకారులు తయారవ్వాలి. మన క్లాసిక్ ఫుడ్స్లో నెక్స్ట్ మంత్ నుంచి నూతనంగా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం, కోచింగ్ ఇవ్వటం, చిన్న పిల్లల నుంచి 15 సంవత్సరాల పిల్లలు కోచింగ్ జరుగుతుంది. అందరూ పాల్గొండి జయప్రదం చేయండి. మహిళల అభ్యుదయం కోసం డిజిటల్ రంగంలో అవగాహన అవసరాన్ని గుర్తించి తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతి ఏర్పాటు చేయనున్నట్లు సొసైటీ నిర్వాహకులు సునీల్ పేర్కొన్నారు. మంగళవారం సంస్థ కార్యాలయంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ వివరాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ మహిళల అభ్యుదయం కోసం డిజిటల్ అక్షరాస్యతను అందించడానికి అష్టలక్ష్మి ఆలయ సమీపంలో గల ఇన్ఫర్మోటిక్స్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నందు శిక్షణ తరగతులు కొనసాగుతాయని తెలిపారు. సీట్లు చాలా పరిమితంగా ఉన్నందున నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధికి కొత్త తలుపులు తెరవడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 22 నుంచి ఆసక్తి గల వారు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం నమోదు కొరకు 9492125064 నెంబర్ కి సంప్రదించాలని కోరారు. కార్యక్రమం చంద్రకుమారి, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల యందు ప్రాజెక్ట్ ఫెస్ట్ 2025 కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల గౌరవ అధ్యక్షులు బొలిముంత అమరేశ్వరరావు మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక, సామాజిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవడానికి ప్రాజెక్ట్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రాజెక్ట్ ఫెస్ట్ 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల అధ్యక్షులు బొలిముంత అమరేశ్వరరావు మాట్లాడుతూ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల అవగాహన పెంపొందింప చేయడానికి ప్రాజెక్ట్ ఫెస్ట్ లాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. శాస్త్ర, సాంకేతిక, సామాజిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి పీపీటీ ద్వారా ప్రజెంట్ చేయడం వల్ల విద్యార్థులకు ఆయా అంశాల పట్ల లోతైన అవగాహన కలుగుతుందని అన్నారు. ప్రాజెక్ట్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న కళాశాల కంప్యూటర్ శాఖ వారు అభినందనీయులని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బొలిముంత శివరామకృష్ణ మాట్లాడుతూ పరిశోధన, కమ్యూనికేషన్ స్కిల్స్ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులు పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత విద్యలో అవి వారికి ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీని అందరూ సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు.
పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా సెల్ ఫోన్, కంప్యూటర్ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు, హ్యాకింగ్, సోలార్ ఎనర్జీ తదితర అంశాలపై విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టులను పీపీటీల ద్వారా ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల కంప్యూటర్ శాఖ హెచ్ఓడి వేదాంతం శ్రీసుధ, అధ్యాపకులు దాసరి సాంబశివరావు, షేక్ ఆరిఫా తదితర కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఎంత కాన్ఫిడెన్స్ తో మీకు తెలిసిన విషయాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు అనే దాని మీద మీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఆ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీరు ఎవరైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారో మీ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అబ్జర్వ్ చేస్తారు. మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, మీరు మాట్లాడే విధానం ఎలా ఉంది, మాట్లాడే విధానంలో సాఫ్ట్నెస్ ఏంటి, ఇలా డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిల్లీ పాయింట్ కూడా అబ్జర్వ్ చేసి వాటి నుంచి మీ సక్సెస్ మీ సెలక్షన్ అనే దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. లైఫ్ లో వెల్ సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే మన కాలేజ్ లో డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటిలో ఈ ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఒక మెయిన్ పాయింట్. దీని ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో ఫేస్ చేసేటప్పుడు కానీ తర్వాత పీజీ క్లాసుల్లో మీరు అక్కడ కంపల్సరీ కొన్ని సెమినార్లు, కొన్ని క్లాసులు కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ కంపల్సరీ ఇక్కడ మీరు చేసిన దాని ఉపయోగం అనేది ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. అంటే ఈ మాట చూస్తున్నా ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఎప్పుడన్నా వచ్చి కలిసినప్పుడు అక్కడ మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న సందర్భాల్లో మాకు ఇక్కడ కండక్ట్ చేసిన ప్రాజెక్టులు కానీ, పీపీటీ ప్రాజెక్టేషన్ కానీ మాకు చాలా ఉపయోగపడుతుంది అని చాలా వాళ్ళు హ్యాపీగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఫెస్ట్ మనం కాలేజ్లో చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ కొత్త టాపిక్స్ కొత్తగా ఎవరో ఏ పిల్లల నుంచి నేను నేర్చుకుంటున్నాను, అలాగే కొత్తవి పరిచయం చేస్తున్నారు మనకి. ఈ ప్రాజెక్ట్ ఫెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాగ అమర్ సార్ చెప్పినట్లు నలుగురు ముందు మీరు నుంచుని మీ భావాలు, మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం కాన్ఫిడెంట్ గా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది దృశ్య రూపంలో అలాగే వాచక రూపంలో రెండు రకాలుగా ఉంది. wireless network which are used to connect the devices without using wires. Let's see the contents of this topic. These are some contents of the topic. First one, wireless network, Bluetooth, Wi-Fi, father of Wi-Fi, how Wi-Fi network works, Wi-Fi network types, hardware, Wi-Fi technology, IEEE 802.11b, IEEE 802.11a, IEEE 802.11g. Latest technology in Wi-Fi, elements of Wi-Fi, advantages and conclusion. Good afternoon everyone. I am Venkatapasthi Garipati. Today I would like to give PowerPoint presentation about types of cyber crimes. So in this we understand how the threats are done in online, through online, either by financial crimes or identity theft crimes. To learn about what is cybercrime and types of cybercrimes, there are many cybercrimes, and also how if there is any cybercrime done on us, then how can we take action against them and how can we protect from cybercrime. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3 టౌన్ లిమిట్స్ లోని సుల్తానాబాద్ సమీపంలో గంజాయి విక్రయ ముఠాను వలపల్లి పట్టుకున్న సిఐ సురేష్ బాబు 1 కేజీ 100 గ్రాముల గంజాయి స్వాధీనం. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 23వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. సంక్రాంతి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసుల ద్వారా తెనాలి డిపోకు 7 లక్షల ఆదాయం. డిపో మేనేజర్ రాజశేఖర్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.